శ్రీమతి షావుకార్ జానకి గారు, సాక్షి టీవీ లెజెండ్స్కి స్వాగతం. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడడం. నమస్కారం అమ్మా. ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని చూస్తుంటే కొద్దిగా ఈర్ష్యగా ఉంది. నిన్నటి చూస్తున్నాను. 18 ఏళ్ళ అమ్మాయిలా ఉన్నారు మీరు. 80 ఏళ్ళని ఎవరు నమ్మరు. ఐఎమ్ టచింగ్ 80 దిస్ ఇయర్. ఐ విల్ బి కంప్లీటింగ్ 80. యాక్చువల్గా 80 పూర్తవుతాయి ఈ డిసెంబర్ 12వ తారీఖుకి. విధిని ఎవరు మార్చలేరు అంటారు కదా జానకి గారు. అవును. గుణసుందరి కథ కోసం మీకు అవకాశం వస్తే అమ్మవాళ్ళు సినిమా పరిశ్రమకి పంపించవద్దు అని అనుకుని పెళ్లి చేస్తే బెటర్ అని పెళ్లి చేసి సెటిల్ చేసేద్దాం అనుకున్నారు. చేశారు. కానీ పెళ్ళయ్యాక మీ విధి ఎలా నిర్ణయించిందో పూర్తిగా మారిపోయి మీరు సినీ పరిశ్రమలోకి వచ్చేసారు. కరెక్ట్. అది తలుచుకుంటే ఏమనిపిస్తుంది? మీ జీవితం అంతా నిజంగా విధికే ఆపాదిస్తారా? భగవంతుడి సంకల్పమా లేక మీ సంకల్ప బలంతో మీరు ఇంత ముందుకు వచ్చారా? అది విధితో మీరు జత చేస్తే భగవంతుడి సంకల్పం రెండు కలిస్తేనే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో మొదటి సినిమా షావుకారు. అంతకుముందు మీరు రేడియో నాటకాలు వేసి మీ గొంతు అందరికీ పరిచయం. చాలా మీ ఎక్స్ప్రెషన్స్ని మాడ్యులేషన్స్ని విని మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఆ సంఘటన మరోసారి గుర్తు చేసుకుంటారా? రేడియో ద్వారానే నాకు పెళ్లి కూడా జరిగింది నిజంగా చెప్పాలంటే. అవునా? అవునవును. మా ఇంటి పేరు టేకుముళ్ళవారు, టేకుముళ్ళ వెంకోజీరావు కూతురు అని అనౌన్స్మెంట్ చేసి పాలగుమి పద్మరాజు గారి పట్నవాసం నాటకం, అది సీరియల్ లాగా వచ్చేదన్నమాట ఆ రోజుల్లో. అది వేసినప్పుడు నా గొంతు కాకినాడలో ఉన్న మా కాబోయే మా వారు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా విని టేకుముళ్ళవారంటే మన బంధువులు అయి ఉండాలి వీళ్ళు అని అలా అప్రోచ్ అయ్యాయి. ఆ పెళ్ళి కూడా దానివల్లే జరిగింది. కానీ రేడియో అనుభవం మాత్రం నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే అది మంచి మీడియం లైఫ్లో. మా మనిషి కనపడకుండా మీరు ఏదో ఊహించుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది ఈ మనిషి అది ఇది అని. అలా ఊహించుకున్నట్టున్నారు బిఎన్ రెడ్డి గారు. అలా ఊహించుకొని రేడియో స్టేషన్కి ఫోన్ చేసి చూడాలని అడిగినప్పుడు పీలగా సన్నగా ఉంటుందండి మీరు చూడొచ్చు వచ్చి అంటే, అలా వచ్చి నాకు సినిమా అవకాశం వారు గుణసుందరి కథలో ఆఫర్ చేశారు. 15వ సంవత్సరంలోనే నాకు పెళ్లి చేసేసారు. విధి అన్నారు చూడండి, ఆ విధి మళ్ళీ ఎలా ఆటలాడుకుంది నాతోటి. ఓ పాపాయి పుట్టిన తర్వాత పరిస్థితుల ప్రభావం వల్ల వారు పనిచేసే అవకాశం లేని పరిస్థితులు, అంటే స్వతహాగా కొంచెం ముద్దు బిడ్డలా పెరిగిన వారు అనుకుంటాను. అందుకని కొంచెం ఈజీ గోయింగ్ లైఫ్ అయింది. చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసే స్వభావం, ఆటే కష్టపడే స్వభావం కాదు. అందుకని నేను అడిగినప్పుడు తప్పే ఉంది చేయొచ్చు అన్నారు. అదే బిఎన్ రెడ్డి గారు మళ్ళీ నేను అప్రోచ్ అయ్యి వారి బ్రదర్తో చెప్పి షావుకార్ చిత్రంలో నాకు నటించే అవకాశం వచ్చిందనమాట. అప్పట్లో మీకు కేవలం జీవనోపాధి అని అప్రోచ్ చేశారా మీ కెరియర్ని, లేక అంతకంటే ఎక్కువగా రాణించాలి, అందరూ అగ్ర తారామణులతో వారితో కలిసి నేను నటించాలి అట్లాంటి ఉద్దేశం లేనే లేదు. మా సర్వైవల్ కోసం వచ్చిందాన్ని, జీవితం గడవడానికి కావాల్సింది సంపాదించుకుంటే చాలు అన్న ఉద్దేశంతోనే చివరి వరకు ఇప్పటి వరకు అదే ఉద్దేశం. ఎంత కావాలో అంతే సంపాదించుకోవడం అలవాటైంది. క్యారెక్టర్స్ మీద, నాకు వచ్చే పాత్రల మీద ఉన్నంత ఆసక్తి డబ్బు సంపాదించడం మీద ఏనాడు నాకు కలగలేదు. అది కలగకుండా ఉండడమే బహుశా ఇవాళ నా ప్రశాంతతకి, నా సంతోషానికి కారణమేమో అని అనిపిస్తుంది. ఇట్ ఆల్వేస్ ఫెల్ట్ లైక్ లైఫ్ వాజ్ విల్లింగ్ టు గివ్ యూ అ లాట్ మోర్, బట్ యూ డిడ్ంట్ యాక్సెప్ట్ ఇట్ అట్ దట్ పాయింట్. అంటే ప్రతి ఘట్టం చూస్తే వెనక్కి తిరిగి చూస్తే మన ఎఫర్ట్ కూడా ఉండాలి కదమ్మా, మన ప్రయత్నం ఉండాలి. మనలో ఉన్న పొటెన్షియల్ ఏమిటనేది ఎవరన్నా మన వెనక ఉండి నువ్వు చేయగలవు, నీకు ఈ శక్తి ఉంది, నిన్ను రాణింపజేస్తాను అనేటువంటి ఒక మంచి బ్యాక్ బోన్ ఒకటి కావాలి. అందులో చిన్న వయస్సు 18 ఏళ్లకి సినిమాకి వచ్చిన దానికి నన్ను గురించి ఆలోచించుకునే శక్తి లేకపోయింది. ఎంతసేపు ప్రాబ్లమ్స్, పిల్లలు. 23 ఏళ్ళు వచ్చేటప్పటికి, రోజులు మారే సినిమా వచ్చేటప్పటికి నాకు 3 పిల్లలు. మరి వాళ్ళని చదివించుకొని వాళ్ళకి కావాల్సినవి చేసి వాళ్ళని ఒక పద్ధతిగా పెంచి వాళ్ళని సినిమాల్లోకి తీసుకురావాలని, కానీ ఆ సినిమా అట్మాస్ఫియర్లో పెంచకుండా వాళ్ళని వేరే దోవలో పెట్టి పెంచాలన్న ఉద్దేశంతోనే ఉండిపోయాను తప్ప. ఎందుకు అనిపించింది అలాగ మీకు? అంటే సినిమా అట్మాస్ఫియర్కి దూరంగా పెట్టాలని. అప్పటికే మీ సోదరి నటిస్తున్నారు, కృష్ణకుమార్ గారు, మీరు నటిస్తున్నారు. వై డిడ్ యూ ఫీల్ దట్? వాళ్ళకి అంత ఆసక్తి ఉన్నట్టు నాకు కనిపించలేదు. పైగా ఆ పిల్లలంతా కొంచెం బాగా ఓల్డ్ ఫ్యాషన్డ్గానే పెరిగారు. వాళ్ళు పెంచడం అలా పెంచాను వాళ్ళకి. వాళ్ళ బ్లడ్లో లేదు అది. నాకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. మా ఇంట్లో అనుష్ఠానాలతో పెంచిన వాళ్ళం. చాలా మడి ఆచారాలతో పెరిగాను. చాలా మడిలో పెరిగాను. మా నాన్నగారు ఇంగ్లాండ్ వెళ్ళి వచ్చిన తర్వాత పుట్టానని మఠంలోకి రానిచ్చేవారు కాదు, దేవాలయాల్లో పర్మిషన్ లేదు నాకు. మా నాన్నగారిని గర్భపెట్టి ప్రాయశ్చితం చేసుకోమంటే ఆయన, నా ఆత్మశుద్ధి ఉంది నాకు, లండన్లో వెళ్ళి నేను
ఆ మహాభారతం రామాయణం అంతా లెక్చర్స్ ఇచ్చి ఉండేవాడిని నేను ఐఎమ్ సారీ, ఐఎమ్ నాట్ అంటే ఆయన రెబెల్ అయ్యారు. అందుకని నేను ఆయన వచ్చిన తర్వాత పుట్టిందని నేను 1931లో. అందుకని నాకు ఈ ఆచారాలు అనుష్ఠానాలు లేకపోయినా నన్ను మాత్రం అందరూ కొంచెం దూరంగానే ఉంచారు ఇలాంటి వాటికి. దేవుడు భక్తి మా మదర్ వల్ల. మా తల్లిగారు చాలా భక్తురాలు, అన్ని పూజలు చేసేవారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు కాదు. ఎవరికి ఎట్లా ఇష్టం అంతవరకే. శ్రావణ శుక్రవారాలు చేసేవారు, పూజలు అవి చేస్తుండేవారు, అంతే తప్ప మిగతా వాటిలో నేను ఇన్వాల్వ్ అయ్యేదాన్ని కాదు. ఐ నెవర్ గాన్ ఇన్ డీప్ ఇన్ టు దీస్ థింగ్స్.